అస్సలం వాలేకుమ్. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫ్రైడే కదా. ఈ ఫ్రైడే కూడా డ్యూటీలు ఎలా ఉంటాయో ఈరోజంతా రికార్డ్ చేసి చూపిస్తాను, చూడండి. పొద్దున్నే ఎలా ఏ రోజైనా కూడా ఫ్రైడే మాత్రం ఫస్ట్ జిమ్యాకి పోమంటారు పొద్దున్నే. ఇప్పుడు నేను జిమ్యాకి వెళ్తున్నా, ఏదో వస్తువులు కావాలంట తీసుకొని వచ్చేసి రెడీ అయిపోయి నమాజ్కి వెళ్ళాలి. చూద్దాం ఏమేమి కావాలో తీసుకొచ్చి తొందరగా చేసి లేట్ అయిపోయింది. ఇప్పుడు 10 అవుతుంది టైము. షాపింగ్ అయితే అయిపోయింది. ఎక్కువ ఏం తీసుకోలేదు, ఓన్లీ ఎంట్రీ కప్పలు తీసుకున్నాను. ఎంట్రీ కప్ప ఇప్పుడు ఇంకా దాన్ని వండుకొని తింటారు వీళ్ళు మధ్యాహ్నం. వీళ్ళు తినాలి అనుకుంటే దేని వదిలిపెట్టరే, దేనైనా తినేస్తారు. ఎలా తింటారా నేను ఎంట్రీ కప్ప అర్థం కావడం. నాకు శుక్రవారం మధ్యాహ్నము 2-3 దాకా కోయిట్లో రోడ్లు బలిష్టం. ఎందుకంటే ట్రాఫికే ఉండదు, అస్సలు ఉండదు. అంతా నిద్రపోతా ప్రశాంతంగా ఉంటుంది ఇళ్ళల్లో. మధ్యాహ్నం 3-4 దాటిన తర్వాత ఏమవుతుంది ఏమో తెలియదు, కానీ అంతా రోడ్డు మీద ఉంటారు. మళ్ళీ పోలేము. అక్కడికి వెళ్ళాలని కూడా బ్రేకులు తీసుకుంటా, బ్రేక్ కొడతా పోతా ఉండాల్సింది అంతే. అంతకు మించి ముందుకు కదిలేదు ఏముండదు. ఈ టైంలో చూడండి లేవు, ఆడుకుంటా పాడుకుంటా. మామూలుగా అయితే నేను జమియా నుండి ఇంటికి వెళ్ళాలంటే 10-15 నిమిషాలు పడుతుంది. నాకు ఇప్పుడు వచ్చి 5 నిమిషాలు కూడా పడలేదు. ఇవి స్పీడ్ బ్రేకర్లు, దవార్లు తప్ప మనకు ఆగే అంత ఇది లేదు. డ్యూటీ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసా కడగడానికి. ఇంకా దాన్ని ఆరబేసేసి మనం వెళ్ళి స్నానం రెడీ అయిపోవాలా. నమాజ్ టైం అయిపోతుంది. తొందరగా టిఫిన్ తినేసి ఏదో ఒకటి రెడీ అయిపోయాం. నమాజ్కు టైం అయిపోయింది. నమాజ్కి వెళ్ళేసి ఇంకా మనం డ్యూటీలకు స్టార్ట్ అయిపోవాలా. ఎక్కడెక్కడ వెళ్తారో ఏం చేస్తారో తెలియదు. శుక్రవారం కదా, కొద్దిగా లేట్గా బయలుదేరుతారు కానీ తిరుగుతారు. అప్పుడు దాకా మనం నమాజ్కి వచ్చేసి రూమ్లో రెస్ట్ తీసుకోవడమే. అస్సలం వాలేకుమ్. నమాజ్ అయితే అయిపోయింది, ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నా. నీళ్ళ బాటిల్స్ ఇవి ప్రతి శుక్రవారం పెడతారు మస్జిద్లో, డ్రైవర్స్కి వచ్చే వాళ్ళ కోసం తీసుకురావడమే. ఇంటికి మనం దొరికినప్పుడల్లా పోయినప్పుడల్లా ఒక 2 నీళ్ళ బాటిల్ తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇంట్లో ఇచ్చే ఫిల్టర్ నీళ్ళు కొద్దిగా బాగుంటావు, అందుకే ఇవి తెచ్చుకుంటాం, తాగేస్తాం. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే అన్నం రెడీ అయిపోతే తినేసి బయటికి వెళ్ళిపోవాలా. డ్యూటీ పడింది, ఇప్పుడే వచ్చా. ఎక్కడ వచ్చా అంటే సముద్రం కనబడుతుంది కదా వెనకాల, బ్యాక్ సైడ్ బీచ్ సైడ్ వచ్చాను. ఇక్కడ వీళ్ళు సిపీలు ఉంటాయి కదా, అవి ఏరుకొని సాయంత్రం దాన్నే ఇక్కడే కాల్ చేసి తినేసి ఇంటికి వెళ్తారు. చూడండి వెహికల్ అన్ని దీనిలో పెట్టుకొచ్చాం. ఆల్రెడీ కొంతమంది ఉండారు ఇక్కడ, మామూలుగా అయితే ఎవరు ఉండరు. మేము ఈరోజు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు జనాలు కూడా. వీళ్ళంతా అదే చేసేది, అది అక్కడ ఇలా నీళ్ళల్లో ఉంటాయి అవి ఏరుకొని దాన్ని మళ్ళీ సాయంత్రం బాగా కాల్చుకొని తింటారు. ఇక్కడే తినేసి మళ్ళీ వెళ్తారు రాత్రి 8-10. ఎప్పుడో చిన్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. బోటింగ్ ఇక్కడ బోట్ రేస్లు ఎక్కువ జరుగుతాయి, కనబడుతున్నాయి కదా అన్ని బోట్లు కూడా. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. వీళ్ళు షిప్పింగ్ చేస్తున్నారు, బోటింగ్ చేసుకుంటున్నారు ప్రశాంతంగా. అంతా రిసార్ట్స్లా ఉంటుంది, ఇది హోటల్. ఇవి దీనికి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చి ఫింటీస్లో ఉంటాయి ఏరియా. అది కోయిట్లో ఫింటీస్ అంటే తెలుసు ఉండేవాళ్ళకు. ఈ మధ్యలో భలే ఉంటుంది ఇది నడుచుకొని పోవడానికి. ఏమంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, అక్కడి వరకు పెట్టుకున్నారు, ఫిషింగ్ చేస్తున్నారు. వెళ్దాం, ఏమైనా పట్టాడో లేదో చూద్దాం. పోయి స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడే. కొద్ది వాటర్ కూడా బాగుంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాటర్ కూడా. మన బండిలో వేసుకొచ్చిన సామాన్లు ఇవి. దీనిలో అన్నీ తినడానికి ఉన్నాయి. ఇది వాటరు, ఇంకొద్దిగా లోపల చైర్స్ అవన్నీ పెట్టుకొచ్చాము ఒకటేసారి. ఇంకా రాత్రి మనం 9-10 వెళ్ళేది ఇక్కడ నుండి. ఇంకా మీకు వాటర్ 7 దాకా కనపడుతుంది కదా, నైట్ అయ్యే కొద్దీ ఇది వచ్చి 7 దాకా వచ్చేస్తాయి వాటర్, అంత వరకు వచ్చేస్తాయి. పైకి వస్తుంటాయి సముద్రం. లోపలికి ఉంది కాబట్టి మీకు అర్థం కావడం లేదు. కొద్దిగా నైట్ వెళ్ళగానే ఇదంతా నిండిపోతుంది, ఇది దారి అంతా కనపడదు వాటర్తో, అలా అయిపోతుంది. అవన్నీ రిసార్ట్స్, ఇవన్నీ హోటల్స్. ఇక్కడ నైట్ లైటింగ్ అన్నీ వేసి బాగా చేస్తారు, అది కూడా చూపిస్తాను.
మా డ్రైవర్స్ వస్తే ఇలా కూర్చోవాల్సింది, ఇంకా మనం కూడా ఆడికే ఇంకా ఆయన మాట్లాడుకుంటా కూర్చోవడం. ఇంకా వీళ్ళు ఇంకా పట్టుకొని అంత బాగా చూడండి ఇలా ఎంత బాగా ఎరుగుంటున్నారు. వెతికితే దూరం ఏది లేదంటే వెతుకుతూ ఉంటారు ఇంకా వీళ్ళు ఇక్కడే. వెతికి తీసుకొని దాన్ని బాగా ఈ నీళ్ళతో ఉడకబెట్టేసి స్టవ్ ఇవన్నీ పెట్టుకోవచ్చా, నేను కూడా అది కూడా చూపిస్తాను. ఉడకబెట్టేసి తినేసి వెళ్తారు ఇక్కడే. ఎలా అంటే కూడా చూపిస్తాను, మీకు తెలుసు కదా సిపీలు. దాని లోపల ఏదో ఉంటుందంట అది తింటారు వీళ్ళు ఎక్కువ. అది పిలిపిన వాళ్ళు ఎక్కువ తింటారు. మన ఇంట్లో కూడా పని మనుషులు ఇద్దరు ఉన్నారు పిలిపిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చింది మా మేడం కూడా, తింటానే ఉంటారు. వీళ్ళు బలి నీట్గా ఉన్నాయి ఏమన్నా కానీ. దీని మీద నడుచుకుంటూ పోతా ఉంటే జారుతుంది నీళ్ళు, వెళ్ళి ఇది ఎట్లా జారుతూ ఉందో జారుతుంది. ఇది ఓన్లీ సైడ్లో ఒక్కటి కొద్దిగా ఫ్రీగా ఉంది నడుచుకుంటూ వెళ్ళడానికి, మధ్యలో మొత్తం జారిపోతుంది. లాస్ట్కి వెళ్దాం, ఏముందో చూపిస్తాను. మధ్య దారి కూడా కొద్దిగా కట్టే ఉంది, అది పడిపోయింది. కానీ ఆ పక్క కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పిల్లగాడు చూడు ఆ పక్క మీద నడుచుకుంటూ వచ్చేసాడు. వెళ్ళి వాళ్ళ నాన్న కూర్చున్నాడు అక్కడ ఫిషింగ్ చేస్తానంటే, పోయి ఆ పక్క నుండి పోయి ఈ పక్క వచ్చేసాడు. ఇది పెద్ద లోతేం లేదు, తిప్పించి కొడితే ఒక 3-4 అడుగులు ఉంటుంది అంతే. ఇది ఏమంటే ఇలాంటిది తునిగిపోయింది, కనబడుతుంది, క్రాక్ అయింది అంత దూరానికి. దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలా, దీని మీద నడుచుకుంటూ రావాలా. వెళ్దాం ఆ పక్క కూడా. మనం ఆ పక్క నుండి ఈ పక్కకు నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ కూడా నీళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి, ఏమో అర్థం కావడం లేదా. చూడండి చేపలు పడ్డానికి బాగా ప్రొఫెషనల్గా రెడీ వచ్చారు. రొయ్యలు కూడా తీసుకొచ్చాడు చేపలు వేయడానికి, బాగా నీట్గా కట్టా సెటప్ బాగా ఒక ప్రొఫెషనల్ కట్టేటట్టు తీసుకొచ్చి ఇప్పుడు కూర్చున్నాడు. ఎప్పుడు నుండి వచ్చాడు ఏమో తెలియదు కానీ ఒక్కటి కూడా పడలేదు ఇంతవరకు చేప అతనికి. నేను కూర్చోయి 10-15 నిమిషాలు అవుతుంది, ఇంతవరకు ఒక్కటి కూడా పడలేదు. ట్రై చేస్తానన్నాడు, అది వేయడం, అవి చేపలు దాన్ని తినేయడం, మర్చిపోవడం. వీడు మళ్ళీ దాన్ని లాగి బయటికి మళ్ళీ దానికి రొయ్య తగిలిచ్చి మళ్ళీ విసరడం, అవి చేపలు తినడం, ఇదే అయిపోయింది పని. పాపం అతనికి మాత్రం ఒక్క చేప కూడా పడలే. ఎప్పుడు నుండి ఉన్నాడేమో, నేను వచ్చి కూడా 15 నిమిషాల నుంచి చూస్తాను, అదే పని. ఇట వేస్తాడు అట తీసాడు. అంత గ్యాప్లో నుండి వచ్చారేమో కానీ మా బ్యాచ్ వచ్చింది. వీళ్ళు బెంగాలీలు, వీళ్ళు ఏవి తెచ్చుకోలే, ఒక కట్టెలా ఏం లే, అక్కడే దొరికే తాడు తీసుకున్నారు, వాళ్ళ దగ్గరే ఉక్కు ఇప్పించుకున్నారు. చేపల ఉక్కు ఇప్పించుకొని ఇంటిగా నుండి మన గోధుమ పిండి తెచ్చుకున్నారు వేయడానికి, దానికి ఎలా కోసమో తగిలించుకొని దాంతోనే చేపలు పట్టేస్తున్నారు. వానికే పడ్డం అంటే వీనికి ఎట్ట పడుతుంది నాకు అర్థం కాలే. వాడు అంత ప్రొఫెషనల్గా రొయ్య తగిలిచ్చి వేస్తా అంటే టాలెంట్ ఉండాలి చేపలు పట్టాలంటే. ఈ సన్సెట్ చూడు ఎంత బాగుందో, ఈ సన్సెట్ నాకు భలే ఇష్టము. చూద్దాం ఎవరికి పడుతుందో ఫస్ట్ చేప. నాకైతే అర్థం కావట్లేదు, వీళ్ళకైతే పడదు అనుకుంటాను, కానీ అంత రివర్స్ అయిపోయింది. వీళ్ళకే పడింది ఫస్ట్ చేప. చిన్న చేపలే పడ్డాయి కానీ ఒకటైనా పడింది కదా, వానికి అది కూడా పడలేదు. చూస్తుండగా అతనికి కూడా ఒక చేప పడింది, వానికైతే కొంచెం పెద్ద చేపే పడింది, అది కూడా చూపిస్తాను. పాపం వాడైతే అట్టే చూస్తాడు, నాకేంది ఇంతసేపు నుండి ఒక్కటి కూడా పడలేదు, వీళ్ళకేం అట్టపడుతున్నాయి. ఇప్పుడు వేసాడు కదా, వేయగానే వానికైతే పెద్ద చేపకి పడింది, కొద్దిగా లైట్గా, అది వెరైటీ ఉంది చేప కూడా కనపడుతుంది మీకు కూడా. అది బయటికి రాగానే వాడైతే పాపం అడుగుతాడు, మీరు ఏం తగిలిచ్చారు, ఎందుకు మీకు అట్టపడుతున్నాయని. వీళ్ళు వచ్చిన 5 నిమిషాలకి 2-3 చేపలు పట్టేశారు అప్పుడే. వానికి ఒక్కటి కూడా పడలేదు చేప. చూడు పెద్ద చేప ఎంత బాగుంది. ఇది కొంచెం పెద్ద చేపే పడింది ఒకటేసారి. వాడైతే ఇంకా వానికి అర్థం కావడం లే, ఏంది ఇది. ఇలా ఉంటుంది మామ నైట్. చూడు ఇక్కడ ఒక క్యాంప్ వేసేసారు, ఇక్కడ ఇంకా ఫిషింగ్ చేస్తున్నారు చేసేవాళ్ళు. ఇది నైట్ వ్యూ, ఇదంతా క్యాంపింగ్. ఇక్కడ కనపడుతుంది కదా, ఇవన్నీ క్యాంపింగ్. వీళ్ళంతా నైట్ ఇక్కడే ఉంటారు, ఇంకా స్టే. ఈ క్యాంపింగ్ వేసుకొని ఇక్కడే ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు కూడా క్యాంపింగ్ వేసుకుంటున్నారు. ఈ నైట్ అంతా ఇక్కడే జాగారం చేసుకొని తెల్లారులు ఈడే ఉండి మళ్ళీ పోతారు. మనం వచ్చి ఇక్కడ క్యాంపింగ్ వేసాం, కారు ముందే కార్ లైట్ పెట్టుకొని వెళ్ళిపోతాం మేము మాత్రము. వీళ్ళంతా ఈడే ఉంటారు. మామ ఈరోజు చందమామ చూడండి ఎర్రగా ఉన్నాడు. ఏమైందేమో చందమామ కోపడుతున్నాడు ఈరోజు, ఎర్రగా ఉంటాడు. ఒక్కసారైనా ఇలాంటి క్యాంపింగ్ చేయాలా మన ఇండియాలో. ఈ అలల సౌండ్కు, ఈ చల్లటి గాలికి నైట్ అంతా ఇలా ఒక్కరోజైనా స్పెండ్ చేయాలా నది దగ్గర. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ వైపు. చాలా ప్రశాంతంగా, ఓన్లీ వాటర్ సౌండ్, చల్ల గాలి. చందమామ కొద్దిగా వైట్ ఉంటే ఇంకా బాగుంది, ఎర్రగా ఉన్నాడు ఎందుకో అర్థం కావడం లేదు.
ఏమైందో తెలియదు, కానీ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. చెప్పా కదా మామ, నైట్ అవే కొద్దీ నీళ్ళు పైకి వచ్చేస్తాయని. ఇది చూడండి ఇప్పుడు ఎంత పైకి వచ్చేసాయి నీళ్ళు. ఈ దారి కొద్దిగా ఉంది, ఇంకా అది కూడా నీళ్ళతో ఇది ఎంత అయిపోతుంది. వీళ్ళు నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తారు. ఇంకా మనమైతే సర్దేస్తున్నాం వెళ్ళిపోవడానికి, అంతా రెడీ చేసేసాం. ఇంకా బయలుదేరిపోవడమే. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడే వెయిట్ చేస్తా. అక్కడ నైట్ క్యాంపులు అన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మనం తెచ్చుకున్నంతా క్లీన్ చేసేసి, ఏం వేస్ట్ వేయకుండా, ఇక్కడ వేస్ట్ వేయరు, అంతా అప్పుడు క్లీన్ చేసి పెట్టేస్తారు. ఇది లొకేషన్ పింటర్స్లో ఉంటుంది. ఇది చందమామలు ఉన్నాడు, ముందు ఎర్రగా ఉన్నాడు కానీ ఇప్పుడు తెల్లగా అయిపోయినాడు. 11-15 అయిపోయింది ఇంటికి వచ్చేలోపు. ఇప్పుడు తినేసి నిద్రపోవాలా. రేపు పొద్దున్నే మళ్ళీ మామూలు డ్యూటీ స్టార్ట్ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియోని ఫాలో చేస్తుండండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో ఫుల్ లెంత్ చూడడానికి ట్రై చేయండి. చూసిన వాళ్ళకి వెరీ 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 థ్యాంక్ యూ.